సభ చేసినటువంటి బంధుమిత్రులకు, వివిధ ప్రముఖులకు, లాయర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కామ్రేడ్ యాదగిరన్న కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తుంది. కామ్రేడ్ యాదగిరన్న నాకు గత 7 సంవత్సరాలుగా పరిచయం. విప్లవోద్యమంలో మాలాంటి వాళ్ళపై ఇలాంటి కేసులు ఉన్నప్పుడు మా కేసు లాంటి వాదించేటటువంటి వ్యక్తి. ఇంతకుముందే చిత్తారి సోమన్ లాంటి వాళ్ళు చెప్పారు, వాళ్ళకు సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క సమస్య మీద ఆందోళన సందర్భంలో అనేక కేసులు, ప్రభుత్వాలు, రాజ్యం ఏ విధమైనటువంటి కర్కశంగా వ్యవహరిస్తుందనేది మనందరికీ తెలుసు. దేశంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నా నేటికి సమాజ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనేది మనందరికీ తెలుసు. ఈ సమాజం మార్పు కోసం సమసమాజ మార్పు రావాలి, సమసమాజం అనేది పీడిత ప్రజల రాజ్యం రావాలని చెప్పేసి జరుగుతున్నటువంటి ఉద్యమంలో అనేక మందిని ఇవాళ రాజ్యం పొట్టన పెట్టుకుంటున్నా ప్రజా సమస్యల పైన మా వంతు కర్తవ్యంగా హక్కుల నేతలుగా నిలబడ్డటువంటి వ్యక్తులు ఇంతకుముందు సీన్ సార్ చెప్పినట్టుగా కన్నాభిరామన్, బాలగోపాల్ లాంటి మేధావులు, ఆ విధమైనటువంటి వ్యక్తుల్లో తను కూడా ఒక లాయర్గా ప్రజా సమస్యల పైన, ప్రజా సమస్యలే ప్రధానం, నా వ్యక్తిగత జీవితం ప్రధానం కాదు అని చెప్పేసి ఇవాళ లాయర్గా విద్యావంతుడుగా సంపాదించుకునే అవకాశాలు ఉన్నా కూడా